చనిపోయినప్పుడు శ్మశాన వాటికకు తీసుకెళ్ళడానికి ఓ నలుగురినైనా సంపాదించుకోవాలంటారు పెద్దలు. నేటి సమాజంలో బయట వారి నలుగురు వస్తున్నారు, కానీ రక్తం పంచుకు పుట్టిన వాళ్లే రావడం లేదు. భోపాల్లో జరిగిన ఓ హృదయ విదారక కథలో నాన్న మళ్ళీ ఓడిపోయాడు. ఎంతలా అంటే నాన్న అనేది కేవలం పాత్ర మాత్రమే, ప్రాణం కాదని భావించేలా. భోపాల్లోని ఆప్నగర్ అనే వృద్ధాశ్రమానికి వచ్చాడు ఘనశ్యామ్. అప్పటికైన వయసు 70. వాస్తవానికి ఆయన రాలేదు. బస్టాండ్లో నడవలేక ఇబ్బంది పడుతున్న అతన్ని చూసి ఓ మంచి మనసున్న ఇద్దరు వ్యక్తులు ఆటోలో తీసుకొచ్చి ఆప్నగర్లో జాయిన్ చేశారు. నాటి నుంచి ఆయనకు అదే ఇల్లు. ఆశ్రమం నడుపుతున్న మాధురి మిశ్రా ఇలాంటి వారిని హక్కున చేర్చుకొని బాగోగులు చూస్తున్నారు. అయితే ఆయన వచ్చే నాటికి ఆయన చేతిలో 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అయినా పర్వాలేదని జాయిన్ చేసుకున్నారు. ఘనశ్యామ్కు పాక్షిక పక్షవాతం వచ్చింది. ఎమర్జెన్సీలో ఎవరికి కాల్ చేయాలి, మీ వారి వివరాలు చెప్పమంటే ఆయన జాయిన్ అయిన రోజే చెప్పారు. తన పెద్ద కొడుకు ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత మిగతా 2 కొడుకులు అలాగే కూతురి ఫోన్ నంబర్లు కూడా ఇచ్చారు ఆయన. మీకు 4 పిల్లలున్నారు, మరి ఎవరూ లేని వారిలా ఇలా ఎందుకు బతుకుతున్నారంటే ఆయన నోటి వెంట సమాధానం రాలేదు. అలానే తన కన్న పిల్లల్ని కూడా దూషించలేదు. మీరేం చేసేవారని ఆశ్రమం వారు అడిగారు. ఇండోర్లోనే పుట్టి పెరిగారు ఘనశ్యామ్. ఆయనకు భార్య 4 పిల్లలు ఉండేవారు. తన కూతురికి 2 ఏళ్ల వయసున్నప్పుడే భార్య చనిపోయింది. ఆయనకు చిన్న టైలర్ షాప్ ఉండేది. భార్య చనిపోయినా కూడా పిల్లల కోసం మరో పెళ్లి చేసుకోలేదు. అందరినీ శక్తి మేర చదివించారు. 2 పిల్లలు చదువు మధ్యలోనే ఆపేశారు. మరో 2 బాగానే చదువుకున్నారు. అందరికీ పెళ్లిళ్ళు చేశారు. కూతురికి కట్నం ఇచ్చి పెళ్లి చేసి పంపించేశారు. 3 కొడుకులకు కూడా ఇళ్లు కొనిచ్చారు. అందరూ సంతోషంగా బ్రతుకుతున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నంత వరకు అంతా బాగానే ఉంది. కానీ 68 ఏళ్ల వయసులో ఆయన మంచాన పడ్డాక అనారోగ్యం పాలైన తర్వాత కొడుకులు దూరం జరిగారు, కూతురు కూడా. ఎందుకంటే ఆస్తులన్నీ కొడుకులకే ఇచ్చావు, నేనేమీ కోటేశ్వరరాలని కాదు, నేనెందుకు నీకు సేవ చేయాలని కూతురు మొహాన్ని అడిగేసింది. ఆ మాటకి నాన్న దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఆయన ఎవరిని నిందించదలుచుకోలేదు. తన దగ్గర ఉన్న డబ్బులతో కొన్ని రోజులు ఇతరుల సాయం తీసుకుని బ్రతికారు. కానీ పరిస్థితి ఇప్పుడు దిగజారింది. పాక్షిక పక్షవాతం వచ్చింది. ఎవరో ఒకరు సేవలు చేస్తే కానీ బ్రతకలేడు. దీంతో ఘనశ్యామ్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. కానీ అంత ధైర్యం చాలలేదు. తాను రూపాయి లేకున్నా 4 పెంచి పెద్ద చేశాను, 4 ఉన్నా కూడా లేనివాడినయ్యానని అనుకున్నారు. తన కోసం ఉంచుకున్న 2 గదుల ఇంటికి తాళం వేసి ఇండోర్కి వచ్చేశారు. అక్కడ ఏదైనా వృద్ధాశ్రమంలో చేరాలనుకున్నారు. కానీ ఆయన నడవలేక ఇబ్బంది పడుతుంటే ఎవరో 2 మంచి వ్యక్తుల వలన మంచి పేరున్న ఆప్నగర్ ఆశ్రమానికి చేరుకున్నారు. అయితే ఆయనకు పూర్తి పక్షవాతం వచ్చిన తర్వాత ఆశ్రమ నిర్వాహకులు మాధురి ఆయన పిల్లలకు ఫోన్ చేశారు. అందరూ ఆమె చెప్పే మాటలు విన్నారు, కానీ ఎవరూ కూడా స్పందించలేదు. ఆమె దగ్గరకు వచ్చే వృద్ధులంతా ఒకప్పుడు బాగా బ్రతికిన వారే, పిల్లలు కూడా ఉన్నవారే. అయినా జీవిత చరమాంకలో నువ్వు మాకు అవసరం లేదని పుచ్చు వంకాయలా తీసేస్తున్నారు వారి సంతానం. అందుకే ఆమె ఘనశ్యామ్ పిల్లలను చూసి కూడా వీరు కూడా అలాంటి వారు అనుకున్నారు. దాదాపు 4 ఏళ్ల పాటు ఆయనకు ఆశ్రమమే ఇల్లైంది. అయితే కొద్ది రోజుల క్రితం ఘనశ్యామ్ చనిపోయారు. వెంటనే ఆశ్రమ నిర్వాహకులు మాధురి ఘనశ్యామ్ పెద్ద కొడుకుకు ఫోన్ చేసింది. మీ నాన్న చనిపోయారు, వచ్చి చూడండి, అంత్యక్రియలైనా జరుపుకోండి కోరారు. కానీ అతను ఒకటే మాట అన్నాడు, ఆయనకు నాకు సంబంధం లేదు, ఆయన్ను మేము ఎప్పుడో వదిలేసాం, ఆయన కూడా వదిలేశాడని చెప్పాడు. వదిలేయడానికి మీరు ఆయన పెంచుకున్న కుక్క కాదు, కన్న బిడ్డలు, మీరలా మాట్లాడకూడదని మాధురి కోపడగానే ఫోన్ కట్ చేసేశాడు. మిగతా 2 కొడుకులు కూడా మేము రామని కానీ వస్తామని కానీ చెప్పలేదు. ఇక కూతురు ఎప్పుడూ చెప్పే డైలాగే చెప్పింది. ఆస్తులన్నీ కొడుకులకిచ్చాడు, నాకు పెళ్లి చేసి పంపించాడు, నేనెందుకు రావాలి, ఆయన డబ్బు తిన్నవారు రారా, నేను కూడా రాను అని చెప్పేసింది. దీంతో ఘనశ్యామ్ మరణంపై పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆశ్రమం సిబ్బంది. 2 రోజుల పాటు ఎదురు చూద్దాం, లేకుంటే మీరే అంత్యక్రియలు నిర్వహించండి, మా తరపున ఏమైనా సాయం కావాలంటే చేస్తామన్నారు. 2 రోజులైనా కూడా ఎవరూ రాలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు. చివరకు ఘనశ్యామ్ను చివరి చూపు చూసేందుకు కూడా 4 పిల్లలు రాలేదు. నాన్న అనేది కేవలం పాత్ర మాత్రమే. ఏదో ఆ 4కి జన్మనిచ్చి సేవలు చేసి పెద్దవాళ్లను చేయడానికే ఆయన పుట్టారు. ఆ పని పూర్తి కాగానే అనాథలా మరణించేశారు ఆయన. ఆ తర్వాత ఆశ్రమ నిర్వాహకులే అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అలాంటి బిడ్డలను కన్నా ఆయన ఎంతో దురదృష్టవంతుడు అనుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచిపోయాయి. మరి ఏమైందో తెలియదు. హఠాత్తుగా 4 పిల్లలు ఆశ్రమానికి కాల్ చేయటం మొదలుపెట్టారు. మీరు అంత్యక్రియలు పూర్తి చేశారు కదా, మా నాన్న డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి, ఎప్పుడొచ్చి తీసుకెళ్ళమంటారు అని ఫోన్లు చేయటం మొదలుపెట్టారు.
ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎలాంటి సర్టిఫికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు మాధురి. అయితే నలుగురు పిల్లలు కూడా గొడవకు దిగి బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో మాధురి గారికి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ఆమె మీడియాని పిలిచారు. తల్లిదండ్రులంటే చివరకు లెక్క లేకుండా పోయింది. నేటి తరం వారంటే ఏమో అనుకోవచ్చు, పాత తరం వాళ్ళు కూడా బుద్ధి లేని వారిలా రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. చివరి దశలో ఉన్న వృద్ధులను చిన్నపిల్లల్లా కన్నవాళ్లను చూసుకోవాలి, కానీ వదిలేస్తున్నారు. ఇప్పుడు ఆయన పేరు మీద ఓ చిన్న ఇల్లు, ఇన్సూరెన్స్ ఉంది, వాటి కోసం డెత్ సర్టిఫికెట్ అడుగుతున్నారు. మేమెందుకు ఇవ్వాలని ఆమె మీడియాని పిలిచి మరీ చెప్పారు. నలుగురి కోసం చెమటోడ్చి కష్టాలు పడి తన రక్తాన్ని దారపోసి పెద్ద చేశారు ఆయన. చివరి రోజుల్లో 4 ముద్దలు కూడా పెట్టలేకపోయారు. ఆప్యాయత, ప్రేమ దేవుడెరుగు. చనిపోతే కనీసం వచ్చి చూడాలని, తండ్రికి సంప్రదాయాల ప్రకారం చివరి ప్రయాణాన్ని గొప్పగా చేయాలని చెప్పాం, కానీ ఎవరూ కూడా రాలేదు. ఇప్పుడు మాత్రం మరణ ధృవీకరణ పత్రం కావాలట. నలుగురిని భార్య లేకున్నా ఘనశ్యాం పెంచారు, కానీ నలుగురు కలిసి ఒక్క తండ్రిని చూసుకోలేకపోయారు. ఆయన టైర్లు, ట్యూబులు అమ్మారు, పంచర్లు వేసి పిల్లలను పోషించారు. కానీ ఏం లాభం? అనాథలా ఆయన చనిపోయారని మాధురి కన్నీరు మున్నీరయ్యారు. ఇలాంటి పిల్లలు ఏ తండ్రికి ఉండకూడదని శాపం పెట్టారామె. డెత్ సర్టిఫికెట్ ఇవ్వం, ఏ కోర్టు నుంచి ఆర్డర్తో వస్తారో చూస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్వాహకురాలు. ఇంట్లో 4 మనుషులను పెంచిన తండ్రి చివరికి బయట 4 మనుషుల మధ్య అనాథలా చనిపోయారు. మరి ఇంట్లో మనుషులను ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. हमारे पास उन्हें दिया था उनकी बेटी सुषमा का, और जब हमने उनसे बात करी तो 2-3 बार बात हुई उनकी बेटी से। बोलती हमारा कोई संबंध नहीं है, क्योंकि पिताजी ने जो भी घर की छोटी-मोटी चीज़ें थी सब हमारे भाइयों को दे दी, और भाई बिल्कुल ध्यान नहीं देते, क्योंकि आजकल जो कुरीतियाँ, पीना, खाना ये हर जगह चल रहा है। तो बेटियों ने भी बोला हम इनकी कोई मदद नहीं करेंगे, आज के बाद आप हमें फ़ोन मत लगाइए, और आप लोग खोलते क्यों हैं वृद्धाश्रम? खोलते हो तो रखो ऐसे लोगों को, और हमारे पिताजी का हमसे कोई संबंध नहीं है। तो एक आध बार और हमने किसी और के फ़ोन से लगाया, शायद मेरा फ़ोन उनके पास नंबर रिकॉर्ड हो या जगह-जगह मेरा फ़ोन नंबर मिल जाता है, तो उसने दोबारा मेरा फ़ोन नहीं उठाया। एक बार बोला कि मैं सोमवार, मंगलवार को आऊँगी मिलने, तो उनकी डिक्शनरी में अभी तक सोमवार, मंगलवार नहीं हुआ। जब वो बीमार हुए, उनके एक पोर्शन में हल्का-सा लकवा था, तो बोल नहीं पाते थे बेचारे, पर बड़े अच्छे व्यक्ति थे। फिर उसके बाद जब उनकी डेड बॉडी हम लोग लेके आए, हम बैठे रहे, हमने कहा कोई परिचय का नंबर दे दो, आप जिस एरिया में रहते हो। हमने काफ़ी लोगों से संपर्क भी किया कि आप उनके अड़ोसी-पड़ोसी कोई तो आओ हमारा संबल बढ़ाने, क्योंकि बूढ़े माँ-बाप को घर से निकाल तो दिया जाता है, उसके बाद आरोप लगाते हैं ये लेके भाग गए, पैसा लेके भाग गए। तो कोई भी संस्था जो वृद्धाश्रमों में काम करती, सब थोड़े से चिंतित होते हैं कि एक आदमी कोई तो आए, पर कोई नहीं आया। फिर हमने 2 दिन तक उनका बॉक्स में सब रखे रहे।